2024 జూన్ 12 నుంచి ల్యాండ్ పూలింగ్కు భూములు ఇస్తున్న రైతులకు ఏడాదికి 40,000 రూపాయల కౌలు ఇచ్చేందుకు ఆమోదం లభించిందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. భూములు ఇచ్చినప్పటి నుంచి 10 ఏళ్ల పాటు దీన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఏటా జరీబు భూమికి ఎకరాకు 5,000, మెట్ట భూమికి 3,000 పెంచేందుకు నిర్ణయించామన్నారు. కొత్తగా పూలింగ్ జరుగుతున్న గ్రామాల్లో భూములిచ్చే రైతుల కుటుంబాలకు రుణమాఫీ చేసేందుకు అథారిటీ నిర్ణయించిందన్నారు. సీడ్ యాక్సెస్ కు ఈ రాత్రిలోగా ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వని వారికి రేపటి నుంచి భూసేకరణ అమలు చేస్తామన్నారు. జూన్ 12, 2024 అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే అంతకుముందు వాళ్ళకి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది, ఇది 10 years ఇచ్చేదిగా 10 సంవత్సరాలు. అయితే 14-19లో ఇచ్చిన వాళ్ళకి మరొక 5 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఎందుకు పెంచామంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా, ఒక ఇటుకరాయి పెట్టకుండా, ఒక తట్టి మట్టికుండా వదిలేసి వాళ్ళని అనేక ఇబ్బందులు, మానసిక శోభకు గురి చేసింది. కాబట్టి ఆ 5 సంవత్సరాల డెవలప్మెంట్ లేదు కాబట్టి వాళ్ళకి 15 సంవత్సరాలు చేశాము. ఇప్పుడు తీసుకునే వాళ్ళకి 2024 12 జూన్ నుంచి 10 సంవత్సరాల యాక్చువల్ యాన్యుటీ పెంచేదిగా ఎవ్రీ ఇయర్ ఏదైతే నాన్ జరీబ్కి అయితే 3,000, జరీబ్కి అయితే 5,000 ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఈ డేట్ని ఫిక్స్ చేసి ఇవ్వటం జరిగింది. ఎక్కడైతే ట్రంక్ రోడ్స్ విలేజ్ల మీద పోతున్నాయో, కొన్ని దగ్గర పోతున్నాయి, అన్ని దగ్గర కాదు, అక్కడ ఆ విలేజ్ లో ఎన్ఎస్పీ వాళ్ళందరితో మాట్లాడటం, డిస్కస్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకి అదే విలేజ్ లో లేఅవుట్ వేసి ఈక్వల్ ఎంత ల్యాండ్ పోతుందో అంత ల్యాండ్కి సమానంగా ఇచ్చే విధంగా నిర్ణయించాం. అయితే వాళ్ళు అక్కడ ల్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకోవటానికి పోవటానికి కొంత టైం పడుతుంది. కాబట్టి 1 year వరకు, ఇప్పటి వరకు నెలకు 5,000 లెక్కనిచ్చే పాలసీ ఉంది. దాన్ని 10,000 ఇచ్చేదిగా ఈ రోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా అగ్రికల్చర్ లోన్ వివరంగా అడిగారు. అదే 150,000 వరకు గతంలో ఎలా అయితే చేశామో అదే విధంగా కుటుంబానికి చేసే విధంగా దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. ఎవరికైనా 6/1/2026 లోపల లోన్లు తీసుకొని ఉండే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. సీడ్ యాక్సెస్ ఏదైతే ఉందో ల్యాండ్ అక్విజిషన్ పెట్టున్నాం 12.5 ఎకరాలు. అందులో ఆల్రెడీ చాలా మంది ఇచ్చేశారు. 2.5 acres యాక్చువల్ గా ల్యాండ్ అక్విజిషన్ ఇవాళ లాస్ట్ డేట్. ఇవాళ ఈవినింగ్ లోపల ఇవ్వకుంటే రేపు ల్యాండ్ అక్విజిషన్ దాన్ని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే కట్టాలో అమౌంట్ డిపాజిట్ చేస్తుంది. అది కాకుండా మరొక 4.5 ఎకరాలు 9.3 ఇచ్చారు కానీ 9.14 ఇవ్వాల. వాళ్ళని కూడా అడుగుతున్నాం. 2 రోజులు చూసి వాళ్ళు కానీ ఇవ్వకుంటే ఆ యొక్క 5 ఎకరాలను కూడా ల్యాండ్ అక్విజిషన్ లో తీసుకుంటే సీడ్ యాక్సిడెంట్ పూర్తవుతుంది.